నా పేరు శ్రీదేవి గార్లపాటి. ముందుగా మనందరి గురుదేవులు సాక్షాత్తు పరమాత్మ స్వరూపులు దైవజ్ఞులు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి, ధర్మపత్ని సహధర్మచారిణి స్వర్ణమాలమ్మకు, పిరమిడ్ మాస్టర్స్ టీవీ జూమ్ సెషన్ లో ఉన్న దేవాది దేవుళ్ళందరి తరపున, యూట్యూబ్ లో వీక్షిస్తున్న దేవాది దేవుళ్ళందరి తరపున, నా తరపున అనంత కోటి ఆత్మ ప్రణామాలు గురు దంపతులకు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మహాశివుడు, మహాయోగి, ఆది యోగి, ఆ మహేశ్వరుడు గురించి కొంత అవగాహనతో, ఎందుకంటే ఒక్కొక్కరికి కొంత కొంత అవగాహన అవుతుంది. ఎంతో జ్ఞానము అనంతము. ఆ అనంత జ్ఞానంలో మనం ఈరోజు కొంత చెప్పుకుంటాము. ఓంకారంతో ప్రారంభించుకుందాము. హైం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవోపాస్మహే. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పుటత్వం చ హనుమస్మరణా భవేత్. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. తస్మై శ్రీ గురువే నమః. ఆది గురువు, ఆది యోగి పరమేశ్వరుడు. మరి 365 రోజులు సంవత్సరానికి భారతీయులు అనేక రోజుల్లో అనేక పండుగలు జరుపుకుంటారు. పూర్వకాలంలో విత్తనాలు నాటితే కూడా ఒక పండగ ఉండేది, కోతలు కొయ్యడం. నాగలితో పొలం దున్నేటప్పుడు ఆ నాగలికి పూజ చేసి నైవేద్యం పెట్టి ఒక పండగలాగా జరుపుకునేవారు. భారతీయ సాంప్రదాయాల్లో అనేక పండుగలు అద్భుతము. కానీ ఒక్కో నెలలో ఒక్కో శివరాత్రి ఉంటుంది. అలాగా 12 నెలల్లో 12 శివరాత్రి. కానీ ఈ శివరాత్రి మాత్రం మహాశివరాత్రిగా ప్రాధాన్యత సంతరించుకుంది. మహా అంటే గొప్పదైన, అద్భుతమైన. శివరాత్రి అంటే శివుని యొక్క తేజస్సు. రాత్రి అంటే అంధకారము, అంధకారము అంటే శూన్యము, శూన్యము అంటే తేజస్సు. నిజానికి శివ అంటే శూన్యము అని పరమార్థము. ఇక శివరాత్రిలో ఉన్న ప్రాధాన్యత స్కాంద పురాణంలో, బ్రహ్మ పురాణంలో, శివ పురాణంలో, అంటే మనకి 4 వేదాలు మై డియర్ ఫ్రెండ్స్. 4 వేదాల నుంచి 1480 ఉపనిషత్తులు బయటకు వచ్చినాయి. ఆ 1480 ఉపనిషత్తుల్లో ప్రస్తుతం వాడుకలో ఉన్నవి, అతి ప్రాచుర్యాన్ని కలిగినవి, శక్తివంతమైనవి 11 ఉపనిషత్తులే. అందులో దశోపనిషత్తులు అని 10 ఉపనిషత్తులు అద్భుతంగా మరి ప్రజలందరిలోకి, మానవులందరిలోకి చొచ్చుకుని వచ్చినవి. ఆ 10 ఉపనిషత్తుల నుంచి 18 పురాణాలు బయటకు వచ్చినాయి. అందులో స్కంద పురాణము, శివ పురాణము, లింగ పురాణము, బ్రహ్మ వైవర్తక పురాణము అనే పురాణముల్లో శివుని యొక్క ప్రాధాన్యత గురించి అద్భుతంగా చెప్పారు. మరి శివుడు 750 రూపాలలో భూమి మీదకి వచ్చారు. అన్ని గురు స్వరూపాలే. మనతో పూజలు అందుకునే దేవుళ్ళు, మహామహా గురువులు, దత్తాత్రేయుడు మొదలుకొని ఎంతో మంది గురు రూపాలలో, మహావతార్ బాబాజీగా, పరమేశ్వరుడు పరమశివుడే ఇలా గురు రూపాలలో భూమి మీదకి వచ్చినట్లుగా
ఆ పురాణాల్లో ఉంది, విశేషముగా ఉంది, శాస్త్రీయ ఆధారాలతో కూడి ఉంది. ఎందుకు పరమేశ్వరుడు గురు స్వరూపాలలో రావలసింది అంటే జ్ఞానాన్ని విస్తరించి వ్యాపింపచేయడం కోసం. జ్ఞానము ద్వారానే మనకి ఉత్తమమైన జన్మలు, ఆత్మను ఉద్ధరించుకోవడం, ఆత్మ ప్రకాశము ఇదంతా జరుగుతుంది. చిన్న ఉదాహరణ, మనకి 4 యుగాలున్నాయి. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము. జనన మరణాలు ఎంత సహజమో, యుగాలు కూడా ఒక యుగం తర్వాత ఇంకొక యుగం అలా నడిపించబడుతూ ఉంటాయి. ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క కాల పరిమితి ఉంది. ఎప్పుడు ఇప్పుడు ధ్యానం ఎందుకంత విస్తారముగా ఉంది అంటే, అందరికీ తెలియబడుతుంది అంటే, ఈ యుగము తర్వాత సత్యయుగము. సత్యయుగములోకి కావలసిన దేవతా శక్తులను, ఆత్మశక్తులను మరి తయారు చేయడం కోసం, అంటే ఆత్మని ఉద్ధరింపజేసుకోవడం కోసమే మళ్ళీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఆ తపస్సే పేరు మార్చుకుని ధ్యానముగా మనకి ప్రసాదించబడింది. అలాంటి అద్భుతమైన ధ్యానమే శ్వాస మీద ధ్యాస. మరి దేవతలు, రాక్షసులు ఒకే తల్లి కడుపులో పుట్టారు. అంటే తిథి, అదితి. తండ్రి ఒకటే, తల్లులు వేరు. అలా దేవతలకి, రాక్షసులకి మొదటి నుంచి వైరమే. నేటికి ఉంది అది. ఎక్కడున్నారు రాక్షసులు అంటే మానవులలోనే కొంత రాక్షసత్వం ఉంటుంది. మరి మానవుల్లోనే దైవత్వం కూడా ఉంటుంది. అప్పటికి, ఇప్పటికి మానవులకి, రాక్షసులకి ఎప్పటికీ యుద్ధాలే జరుగుతాయి. అలనాటి అంటే పురాతన కాలంలోకి వెళితే మందర పర్వతాన్ని దేవతలు, రాక్షసులు చిలికినప్పుడు, వాసుకిని తాడుగా చేసుకుని చిలికినప్పుడు మనందరికీ తెలుసు పురాణాలలో అమృతం వస్తే మురారి మహావిష్ణువు స్త్రీ స్వరూపము ధరించి దేవతలకు పోసినట్టుగా మనకి చారిత్రక ఆధారాలు పురాణాల్లో కూడా ఉన్నాయి. కానీ హాలాహలం వచ్చినప్పుడు మాత్రం ఎవరూ ముందుకు రాలేదు. ఆ హాలాహలం సృష్టికి వినాశనము. ఆ హాలాహలము సృష్టికి వినాశనం. సృష్టిని అంటే నాశనము చేయడం. నాశనం చెయ్యాలి అనేది ఎవరిది కాదు. అలా సృష్టించబడినది. దేవతలెవ్వరూ కూడా హాలాహలాన్ని స్వీకరించడానికి ముందుకు రాలేదు. అది బయటకొస్తే ప్రమాదము. సృష్టి నాశనం జరుగుతుంది. బ్రహ్మాది దేవతలు విస్తుపోయారు. రాక్షసులైతే పక్కకి జరిగిపోయారు. ఏం చేయాలో తోచలేదు. అలాంటి సమయంలో పరమేశ్వర స్వరూపము, మహదేవుడు, మహేశ్వరుడు ముందుకు వచ్చి ఆ హాలాహలాన్ని స్వీకరించడం, అది గొంతులో ఉండిపోవడం. అందుకే ఆయన్ని గరళకంఠుడు అంటారు అని మనం చెప్పుకున్నాం. అంత అద్భుతమైన మరి హాలాహలాన్ని స్వీకరించి ఈ సృష్టికి మేలు చేశారు కాబట్టే ఆనాడు మహాశివరాత్రి పర్వదినం అయింది. దేవతలందరూ పరమశివుణ్ణి స్తుతిస్తూ ఉపవాస జాగారాలతో కాలక్షేపం చేసినట్లుగా పురాణాల్లో ఉంది. అప్పటి నుంచి నేటి వరకు అదే సంస్కృతి, ఆ పండుగని అలా నిర్వర్తించుకుంటున్నాము. మరి ఆ పరమేశ్వర స్వరూపమునకు కృతజ్ఞతలు చెప్పుకోవడం, సృష్టి పరిణామ క్రమాన్ని చక్కగా జరిపించడానికి ఆయన చేసిన అద్భుతమైన ప్రయోగమే హాలాహలాన్ని స్వీకరించడము. అలాంటి మహా చైతన్యమూర్తి ఆది గురువు ఆది శంకరులు. శంకరుడు అంటే శివుడు, శివుడు అంటే ఈశ్వరుడు, మహాదేవుడు. నిజానికి మనం చూసే స్వరూపము శివస్వరూపము కాదు. ఆధ్యాత్మిక భాషకు, ప్రాపంచిక భాషకు చాలా తేడా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఆధ్యాత్మిక శక్తి
పరమేశ్వరుని మహాశూన్యముగా చెప్తుంది. మహాశూన్యమే మహాశివుడు. ఆ మహాశూన్యమునకు చైతన్యము అంటే శక్తి, శక్తితో ఈ మహావిస్ఫోటనంతో ఈ సృష్టి జరిగింది పరమేశ్వరుడు. అందుకనే ఆదిదేవుడికి ఈనాటికి ఒక పండుగలాగా జరుపుకోవడానికి కారణము సృష్టి నియామక శక్తిని రక్షించినందుకు. రక్షణ, శివుడంటేనే రక్షణ. శివ అనే శబ్దమునకు అంతరార్థము శూన్యము. శివ అంటే శూన్యము, మహాశివుడు అంటే మహాశూన్యము. ఆ మహాశూన్యములోంచే సమస్తము ఉద్భవించినవి. కాబట్టి మానవ జీవితంలో వేర్వేరు ప్రయోజనాలు, వివిధ చారిత్రక సంఘటనలు, జీవితంలో ఎన్నో ఎన్నో సందర్భాలలో పరమశివుడికి ఒక ప్రత్యేక విశిష్టత కలిగి ఉంది. ఆ విశిష్టత ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వారికి మాత్రమే అవగాహన వస్తుంది. మహాశివరాత్రి ఎంతో ప్రముఖమైనది, ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నది. ప్రపంచంలో గాఢమైన కోరిక, ఆకాంక్ష కలిగిన వారికి మహాశివరాత్రి ఎంతో పర్వదినము. ఎందుకంటే మహాశివరాత్రిని శివుని పెళ్లి రోజుగా కూడా భావిస్తారు. ఎందుకంటే శివపార్వతులకు కళ్యాణం జరిపించిన రోజు ఈ రోజే. కాబట్టి సన్యాసులు, సాధువులకు కైలాస పర్వతంలో శివపార్వతులై ఒకటైన రోజుగా ఇది భావిస్తారు. ఎన్నో వేల వేల సంవత్సరాల తర్వాత ఈ రోజు మరి అదే మహా పండుగలాగా ఆచరిస్తున్నారు. నిజానికి ఎన్నో వేల సంవత్సరాల తర్వాత ఆయన పూర్తిగా నిశ్చలుడు అవడానికి కారణం ఇప్పటికీ పరమేశ్వరుడు ధ్యాన యోగ సాధనలో నిమగ్నమై ఉంటారు. మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు పరమశివుణ్ణి. కాబట్టి వాస్తవంగా అనుభవపూర్వకంగా చెప్పాలంటే యోగి, ఆది యోగి. యోగా అన్నప్పుడు అది ఒక పద్ధతి లేదా ఒక అభ్యాసము, ఒక నేర్చుకునే ఒక సూచన. కానీ తెలుసుకోవాలి, యోగా అంటే తెలుసుకోవడం, యోగా అంటే ఐక్యత పొందడము అని అంతరార్థము. ఇక మహాశివరాత్రి, మహా అంటే గొప్పదైన, అద్భుతమైన, అద్భుతమైన ఆధ్యాత్మిక, ఆధ్యాత్మిక శివరాత్రి. నాకు చిన్నప్పుడు అనిపించేది, శివరాత్రి అంటారు, శివ పగలు అనరేంటి? అంటే ఆయనకి పగలు ఇష్టముండదా? రాత్రే ఇష్టమా? అనుకునేదాన్ని. కానీ తర్వాత తెలిసింది, రాత్రి అంటే అంధకారము. అంధకారము అంటే శూన్యము. శివుడు అంటేనే శూన్యము. ఆ శూన్యము నుంచే సమస్తము ఉద్భవించింది. నిజంగా చెప్పాలంటే శూన్యమే సంపద. సంపదలన్నీ శూన్యములోనే ఉన్నాయి. శూన్యం ఎక్కడుంది? ఆకాశము. మనం చూసే ఆకాశము కాదు. ఈ ఆకాశం వెనుక ఒక మహాకాశము, ఆ మహాకాశము వెనుక ఒక చిదాకాశము, ఆ చిదాకాశము వెనుక ఒక శూన్యాకాశము, ఆ శూన్యాకాశమునకు ఆవల అదే చిదంబరం అంటారు. చిదంబరం. అలాంటి అంబరమునకు ఆవల ఉన్న విశ్వ చైతన్య నియామక శక్తే అంధకారముగా ఉన్నది. ఆ అంధకారమే శివుడు. అందుకనే సన్యాసులకు మాత్రం ఈ రోజు ఆయన కైలాస పర్వతంలో ఒకటైన రోజుగా భావిస్తారు. పరిపూర్ణ నిశ్చలంతో మరి ఆ మహాశివుణ్ణి ఈ రోజు ఆరాధించడానికి కారణము, మహా ప్రాముఖ్యత కలిగి ఈ రోజు అంటే ఈ రాత్రికి అంత ప్రాధాన్యత ఉండడానికి కారణం, మనం ఇందాక తెలుసుకున్న హాలాహల సేవనం, సృష్టి నియామక శక్తి నిలపడం. అంతేకాదు యోగా అంటే ఏకత్వము, యోగము అంటే ఏకత్వము. ఏకత్వంలోకి ప్రవేశించడమే మరి తెలుసుకోవాలి. ఆ ఏకత్వము ఎలా ఉంది? ఏకత్వంలోకి ఎలా ప్రవేశించాలి తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే ధ్యానయోగ సాధన ఆచరించాలి. ధ్యానయోగ సాధన ద్వారానే ఆ ఏకత్వాన్ని తెలుసుకుంటాము. ఇక మనకి తెలియని మరొక అద్భుత రహస్యము, ఈ భూమండలం మీద 620 దేశాలు, చిన్నవి గాని, పెద్దవి గాని, దీవులు, దేశాలు, గొప్ప దేశాలు, ధనిక దేశాలు, కొన్ని పేద దేశాలు, ఎన్నో దేశాలున్నాయి. అలాంటి దేశాలలో
పశు సంపద, జీవరాశులు, ఆ సంపద, వాటికి ఆహారము, బంగారు వినియోగము, ఖనిజాలు, లవణాలు, తర్వాత మనం వాడుకునే నిత్యావసర వస్తువులు, అలంకార వస్తువులు, సామాగ్రి, ఇవన్నీ కూడా నిజానికి ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఆకాశం నుంచి. ఆకాశము సంపదలమయము. ఆకాశము గురించి ఇప్పటి వరకు ఎవ్వరు తెలుసుకోలేదు, దర్శించలేదు, అక్కడికి వెళ్ళే ప్రయత్నం కూడా చేయలేదు. అలాంటిది ఆకాశము. అది చిదాకాశము అంటారు. అంటే మనం చూసే ఆకాశము కాకుండా ఆకాశమునకు ఆవల ఉంది. ఆవల. అందుకనే అక్కడ మహాశక్తివంతమైన సంపద ఉందట. ఆ సంపద ఎలా ఉందంటే శూన్యముగా ఉందట. అంటే ఎవరికీ కనిపించదు. ఆ సంపదనే శివుడు అన్నారు. ఆ సంపదకి చలనం కలిగింది. చలనము అంటే శక్తి. ఆ కదలిక శక్తి. ఆ శక్తినే పార్వతి అన్నారు. శూన్యమును శివుడు, కదలికను, చైతన్యమును పార్వతి అన్నారు. ఇది ఆది దంపతులు. ఇలాంటి ఆది దంపతులు ఈ సృష్టిని రక్షించాలని, పాలించాలని, పోషించాలని ఆలోచనతో బ్రహ్మ, విష్ణు, మహేశ్వర శక్తిని సృష్టించడం జరిగింది. అలా బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు త్రిమూర్తి స్వరూపాన్ని సృష్టించి, ఈ సృష్టిని సృజన చేయడానికి కావలసిన మరి సంపదనంతా కూడా ఆ ఆకాశము అంతర్భాగంలోంచి తీసుకొచ్చారు. అందుకే దాన్ని విశ్వగర్భ అంటారు. అంటే అనేక విశ్వములు ఆకాశము నుంచి ఉద్భవించినవి. అనేక విశ్వములు. నిజానికి ఆకాశంలో లక్షల కోట్ల గ్రహాలు ఉంటాయి. అందులో భూమి ఒక గ్రహము. భూమి ఒక చిన్న గ్రహము. భూమి కంటే పెద్దవి ఎన్నో రెట్లు 3, 4, 10 రెట్లు పెద్దవి గ్రహాలు ఆకాశంలో ఉన్నాయి. మరి అవన్నీ ఏ శక్తితో నిలబడి ఉన్నాయి అంటే అదే విశ్వ చైతన్య శక్తి. ఆ విశ్వ చైతన్య శక్తి వల్లే ఈ సృష్టి ఇంత అద్భుతంగా తయారు కాబడినది. అంతేకాదు గ్రహాలు, గ్రహ కదలికలన్నీ కూడా ఆ శక్తి ఆధ్వర్యంలో జరుగుతాయి. దీన్నే మనం మహాశక్తి, ఆది గురువు, పరమేశ్వరుడు అంటున్నాము. పరమేశ్వరుడు పరమ అంటే దేనికి తెలియబడని వాడు. దేనికి అంటే మన జ్ఞానానికి, మన బుద్ధికి, అంతేకాదు మనకున్న శక్తి అంటే మన దివ్య నేత్రానికి కూడా ఆ పరంధాముడు, పరమేశ్వరుడు దొరకడట. అంత అద్భుతం. అంటే ఇప్పటి వరకు ఆ పరమేశ్వరుణ్ణి దర్శించిన వాళ్ళు లేరు. మీరిక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలండి. ఇక్కడ ఒక చిన్న మీకు ఒక చిన్న అంశాన్ని గుర్తు చేస్తాను. దానితో మనకి ఆ శక్తి ఎలాంటిది అనేది తెలుస్తుంది. ఇది శివపురాణంలో ఉంది. దేవి భాగవతంలో కూడా ఉంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఘట్టము, అంశము. భూలోకంలో అసెంబ్లీ సమావేశాలు, పార్లమెంటు సమావేశాలు అని జరుగుతాయి. అలాగే పైలోకాలలో దేవతల సమావేశం జరుగుతుంది. దేవతల సమావేశానికి అందరు దేవతలు కొలువై ఉన్నారు. నిజానికి మీకు చెప్పాలి అంటే ఇది రౌండ్ టేబుల్ సమావేశం లాంటిది. ఈ సమావేశమంతా ఇంద్రుడి ఆధ్వర్యంలో జరుగుతుంది. దేవీ దేవతలందరూ కూడా ఆ ఇంద్ర సభలో కొలువై ఉన్నారు. అక్కడ చర్చలు జరుగుతున్నాయి. ఎలాంటి చర్చలు అంటే గ్రహాల కదలికలు, కొత్త గ్రహాల నియామకము, కనుమరుగైపోతున్న గ్రహాలేమిటి, గ్రహ స్థితిగతులు, ఏ ఏ గ్రహాలు క్షీణదశకు వచ్చినియి, గ్రహాలలో ఎలాంటి సంపద ఉంది, ఇంకా అక్కడ కావలసిన పదార్థాలు ఏమిటి, సృష్టి నియామకం జరిగి ఎంతకాలమైంది, సృష్టికి కావలసిన శక్తి ఎట్లా అందుతుంది, శక్తి సన్నగిల్లితే తీసుకోవలసిన అద్భుతమైన చర్యలు ఇత్యాది విషయాలన్నీ కూడా
వాడి వేడి చర్చలతో జరుగుతుంది దేవతల సమావేశము. అంటే చూడండి, ఇక్కడ రోడ్లేశారు. ఆ రోడ్డుకి ఇంత ఖర్చయింది. అక్కడ వంతెన కట్టారు. ఆ వంతెనకి ఇంత ఖర్చయింది. అక్కడ పిల్లలకి ఉచిత విద్యా బోధన అక్కడ ఇంత ఖర్చయింది అని పార్లమెంట్‌లో, అసెంబ్లీలో ఎలా ఖర్చులు, జమలు చెప్పి ఎలాంటి సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు లాంటి సమావేశం జరుగుతుంది పైలోకాలలో అద్భుతంగా. అలా వాడి వేడి చర్చలతో చాలా వాతావరణం అంతా కూడా చర్చలలో నిమగ్నమై ఉన్నప్పుడు, అక్కడ నివేదికలు సమర్పిస్తూ ఉన్నప్పుడు, ఉన్నట్టుండి ఆ సభ జరుగుతున్న మధ్య ప్రదేశానికి, అంటే రౌండ్‌గా కూర్చుని చెప్పుకుంటున్నారు. విశేషమైన విషయాలు, సృష్టి రహస్యాలు, ప్రకృతి రహస్యాలు, ప్రకృతి వైపరీత్యాలు, అలాగే గ్రహ శకలాలు, శకలాలలో ఉన్న శక్తి, ఇవన్నీ మాట్లాడుకుంటున్నారు. అలాంటి వాడి వేడి చర్చలలో ఉన్నప్పుడు, ఆ చర్చలు ఆ సభ మధ్యలోకి, మధ్య ప్రాంగణంలోకి ఒక యక్షుడు వచ్చాడు. యక్షుడు అంటే గంధర్వుడు అనుకోండి. ఆ గంధర్వుడు ఆ సభ మధ్యలోకొచ్చి నిలుచున్నాడు. మహా తేజస్సుతో ఉన్నాడు. ఆ గంధర్వుడి చేతిలో ఒక గడ్డి పరకుంది. అలా చెప్పా పెట్టకుండా సభ మధ్యలోకొచ్చి నిలబడి 4 దిక్కులు చూస్తున్న ఆ గంధర్వుడిని, "ఎవరు నువ్వు?" అని అడిగారు. ఎవరు? ఇంద్రుడు. ఎందుకంటే సభాధ్యక్షుడే ఇంద్రుడు. అధ్యక్ష పదవిలో ఉన్నాడు. అధ్యక్షుడిగా సభను నిర్వహిస్తున్నాడు. అందుకే "ఎవరు నువ్వు? ఎందుకొచ్చావు?" అని అడిగారు ఆ గంధర్వుడిని, యక్షుడిని. తిరిగి ఆ యక్షుడిలా సమాధానం చెప్తున్నాడు. "నేనెవరో చెప్తాను. నేనెవరో చెప్పే ముందు ఇదిగో నా చేతిలో గడ్డి పరకుంది" అని అది దాన్ని కింద పెట్టి, "మీలో ఎవరైనా సరే ఈ గడ్డి పరకని కదపండి" అని అంటాడు. మనం జాగ్రత్తగా విందాము విషయాలన్నీ కూడా. దేవతలందరూ మాన్పడిపోతారు. అనుకోని సంఘటనకి ఆశ్చర్యపోతారు. అప్పుడు ఇంద్రుడు, "ఇదేమన్నా శివధనుస్సా? కదపడానికి, ఇరవడానికి? గడ్డి పరకని తీసుకొచ్చి మా ముందు పెట్టి, మీలో ఎవరైనా ఇది కదపండి అనంటే, మమ్మల్ని తక్కువ చేయడమా? అవమానించడమా? ఇంతకీ నువ్వెవరు? ఎందుకొచ్చావిక్కడి నుంచి? ఎక్కడి నుంచొచ్చావు? నిన్నసలు ఇక్కడికి ఎవరు రానిచ్చారు?" అని ఇంద్రుడు ఒకసారి ఇలా చప్పట్లు కొడితే, ద్వారపాలకులు ఒక 8 మంది పరిగెత్తుకుంటూ వచ్చారు. రాగానే ఇంద్రుడు వారి వంక చూసి, "ఎవరీ యక్షుడు? ఎవరు పంపించారు లోపలికి?" అంటే, "మాకు తెలీదంటే మాకు తెలీదన్నారు." వెంటనే ఈ యక్షుడిని ఈడ్చి అవతల పారేయండి అన్నాడు ఇంద్రుడు మహా కోపంతో. ఎందుకంటే చర్చలన్నీ ఆగిపోయినియి. అయితే ఆ 8 మంది వచ్చారు. ఈ యక్షుడిని పెడరెక్కలు విరిచి బయటికి లాగేద్దామనే ఉద్దేశంతో. అల్లంత దూరంలో ఉండగానే ఏదో షాక్ కొట్టినట్టు, విద్యుత్తు తగిలినట్టు ఆ 8 మంది కూడా ఎక్కడికో విసిరివేయబడ్డారు. అంటే మీకింకొక ఉదాహరణ చెప్తాను. ఒక సినిమాలో విలన్స్‌ని మహేష్ బాబు ఇలా కొడితే వాళ్ళు ఈసురుగా వెళ్లి ట్రాన్స్‌ఫార్మర్ మీద పడిపోతారు కదా! అది సీన్ ఊహించుకోండి మీరు. అలా యక్షుడు దగ్గరికి చేరకుండానే ఎవరో కొట్టినట్టుగా, ఇసిరినట్టుగా 8 మంది విసిరేయబడ్డారు. ఎక్కడికి విసిరేయబడ్డారో తెలీదు. ఆ హఠాత్ సంఘటనకు ఇంద్రుడు నివ్వెరపోయాడు. నివ్వెరపోయి, "ఎవరు నువ్వు? నువ్వు బహుశా ఒక మాయావి రాక్షసుడివి అయ్యుంటావు. మమ్మల్ని అవమానించడం కోసం ఈ సభా ప్రాంగణంలోకొచ్చావు. మీ రాక్షసులకి ఇది కొత్తేమీ కాదు కదా! ఎప్పుడూ మాతో యుద్ధాలు, ఎప్పుడూ మాతో గొడవలు పడడం ఇది సహజమే కదా!" అని చెప్పి ఎక్కడో కూర్చున్న అగ్నిదేవుడికి సైగ చేస్తాడు. ఎందుకంటే అగ్నిదేవుడి యొక్క చూపు పడితే ఎలాంటి వస్తువైనా మాడి మసైపోతుంది. అందుకని సైగ చేసి అగ్నిదేవుడిని పిలుస్తాడు. అగ్నిదేవుడు వచ్చి గబగబా
ఆ యక్షుడు ముందు నుంచిని ఆ యక్షుడిని తన అగ్నితో భస్మం చేయడానికి తీవ్రాతి ప్రయత్నం చేస్తాడు. ఎంతో అగ్ని జ్వాలను అక్కడ ప్రజ్వలింప చేస్తాడు. ఆ అగ్ని జ్వాలలకు యక్షుడు ఇంత కాలడు, మ ఇంత కూడా కాలడు. అగ్ని అతని దగ్గరకు కూడా ప్రవేశించలేకపోతది. కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ శరీరాలన్నీ వేడెక్కిపోతున్నాయి. ఆ అగ్నికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ భరించలేకపోతున్నారు. వెంటనే ఏం చేయాలో తోచక అగ్నిదేవుడు తన అగ్నిని వెనక్కి ఉపసంహరించుకొని తన వల్ల కాలేదు అని మామూలుగా వెనక్కి మరలిపోయి తన యొక్క సింహాసనం మీద అధిష్ఠించి కూర్చున్నారు. అగ్ని వల్ల కాలేదు, యక్షుణ్ణి మార్చేద్దామని వెళ్ళిన వాడు వెనక్కి తిరిగొచ్చేసాడు. ఇక ఇంద్రుడు ఏమిటిదంతా? ఏంటిది మాయ? రాక్షస మాయ. ఎవడీ రాక్షసుడు? బహుశా ఏదో వరం పొందుంటాడు. అఖండమైన తపస్సు చేసి వరం పొందుంటాడు. ఆ వర ప్రభావంతో విర్రవీగిపోతున్నాడు అని చెప్పి వీడి పని ఇలా కాదు అని గాలిదేవుణ్ణి పిలిచాడు. గాలిదేవుడు వచ్చాడు. ప్రచండమైన గాలులను అక్కడ ప్రేరేపింపచేశాడు. ఆ గాలులకు, ఆ విపరీతమైన గాలులకు దేవతల శిరస్సులు ఎగిరిపోతున్నాయి. సింహాసనాలు కదిలిపోతున్నాయి గాని యక్షుడు ధరించిన బట్ట ఇంత కూడా కదల్లా. దేవతల సింహాసనాలు జరిగిపోతున్నాయి. కిరీటాలు ఎగిరిపోతున్నాయి. ఆయుధాలు ఎగిరిపోతున్నాయి. వెంటనే వాయుదేవుడు చేస్తున్న పనిని ఆపేశాడు. ఎందుకంటే దేవతలందరూ చెల్లాచెదురైపోతున్నారు అక్కడ. తన యొక్క గాలిని ఉపసంహరించుకొని యక్షుణ్ణి ఏమీ చేయలేక తిరిగి యథాస్థానంలో తన ఆసనంలో తను సింహాసనం మీద అధిష్ఠించబడ్డారు. ఇక నెక్స్ట్ ఇంద్రుడికి ఏం చేయాలో తోచలేదు. ఏమిటిదంతా అని అక్కడే ఉన్న మరి వరుణ్ణి ఒక్కసారి పిలిచారు సైగ చేసి. వరుణుడు వచ్చాడు. అనంతమైన నీటిని కురిపిస్తున్నాడు అక్కడ. ఆ నీటి ద్వారా ఆ యక్షుడు కొట్టుకెళ్ళిపోతాడు అనే ఉద్దేశం. కొట్టుకెళ్ళిపోవడం మాట అటుంచి తడవను కూడా తడవట్లేదు యక్షుడు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళ సింహాసనాలు మునిగిపోతున్నాయి. ఏమీ జరగట్లేదు అక్కడ. మళ్ళీ ఆ వరుణుడు తన యథాస్థానములో తన ఆసీనుడయ్యాడు. ఇదంతా విచిత్రంగా, వింతగా, ఎప్పుడు చూడనటువంటి, ఎప్పుడు విననటువంటి సంఘటన ఇదంతాను. దేవీ దేవతలందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇంత మాయావ్యా, ఇంత బలవంతుడా, అంత తపశక్తి సంపన్నుడా, ఎవరా రాక్షసుడు అని వాళ్ళలో వాళ్ళు గొణుక్కుంటున్నారు. వాళ్ళ దివ్య శక్తులకు ఆ రాక్షసుడు ఎవరో తెలియబడడం లేదు. ఆ యక్షుడు రాక్షసుడిగా భావిస్తున్నారు. ఎవరో తెలియబడడం లేదు. ఏం చేయాలో పాలుపోలేదు. మహా శక్తి సంపన్నులైన వరుణుడు వల్ల, అగ్నిదేవుడు వల్ల, వాయుదేవుడు వల్ల కాలేదు. మనమే పాటిది అని ఒకళ్ళలో ఒకళ్ళు గొనుక్కోవడం మొదలుపెట్టారు. దేవతలందరూ ఒక నిర్ణయానికి వచ్చి బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. ఎందుకంటే బ్రహ్మగారు కూడా ఉన్నారు ఆ సమావేశంలో. వెంటనే బ్రహ్మ దేవతలను ఉద్దేశించి, నేను కూడా మీతో పాటు ఇందాక నుంచి జరిగిన సంఘటన అంతా చూస్తున్నాను. సృష్టికర్తనైన నాకే ఆ యక్షుడెవరో తెలియట్లేదు. ఇందాక నుంచి నా దివ్యశక్తితో దీనికి కారణం ఎవరు? ఎవరి మాయావి? ఎవరి రాక్షస వీరుడు? అని ఆలోచిస్తున్నాను. నా దృష్టి పదంలోకి రావట్లేదు అని బ్రహ్మ చెప్పగానే ఏం చేయాలో పాలుపోక దేవతలందరూ బ్రహ్మను తీసుకుని మహావిష్ణువు దగ్గరికి వెళ్ళారు. విష్ణువు వాళ్ళందరినీ చూసి చిరునవ్వు నవ్వి, మీతో పాటు జరిగిన సంఘటన నేను కూడా చూస్తున్నాను. నా దివ్య జ్ఞానానికి నాకు అందట్లేదు. ఎందుకంటే నేనే మాయావిని, నాకంటే పెద్ద మాయావి
అంతే కదా! విష్ణువు ఎవరు? మహావిష్ణువు ఒక్కొక్క అవతారంలోనూ రాక్షసులను సంహరించడానికి భూమి మీదకొచ్చిన అవతార పురుషుడు, శక్తివంతుడు, మహావిష్ణు స్వరూపము. అలాంటిది విష్ణువు యొక్క జ్ఞానానికి కూడా ఆ యక్షుడు అందడం లేదు. ఏం చెయ్యాలో పాలుపోలేదు. బ్రహ్మకు బ్రహ్మ అసక్తుడిగా, విష్ణువు అసక్తుడిగా ఏం చెయ్యాలో పాలుపోకపోతే దేవతలు బ్రహ్మ, విష్ణువులతో సహా ఇక ఉన్నది శివుడే. శివుడి దగ్గరికి చేరుకుని నమఃశివాయ, నమఃశివాయ, నమఃశివాయ అని 3 సార్లు ప్రార్థించారు. వారి యొక్క ప్రార్థనకి కళ్ళు తెరిచాడు పరమేశ్వరుడు, పరమశివుడు. అప్పటి వరకు తపస్సులో నిమగ్నమై ఉన్నాడు. శివుడు కళ్ళు తెరవగానే ఏమిటి? కళ్ళు తెరవగానే జరిగిన సంఘటన అద్భుతం. శివుడు కళ్ళు తెరవగానే అక్కడ గడ్డిపరక లేదు, రాక్షసుడు లేరు. ఇంత అగ్నికి గడ్డిపరక కాలలేదు. ఇంత నీటికి గడ్డిపరక తడవలేదు. అంత వాయు ప్రకంపనలకి గడ్డిపరక కదలను కూడా కదలలేదు. ఆ యక్షుడు, గడ్డిపరక అలాగే ఉన్నాయి. పరమేశ్వరుడు ఎప్పుడైతే కళ్ళు తెరిచాడో, కళ్ళు తెరిచిన మరుక్షణం అక్కడ యక్షుడు లేదు, లేడు, గడ్డిపరక లేదు. 2 మాయమైపోయినాయి. దేవీ దేవతలందరూ ఆశ్చర్యపోయారు. మహేశ్వరుణ్ణి, పరమేశ్వరుణ్ణి అడిగారు. ఏంటి మహానుభావ జరుగుతున్న సంఘటన అంతా కూడా ఏం జరిగిందో మీకు తెలుసా? అంటే నేను మొదలు నుంచి అంటే మీ సమావేశం ప్రారంభం నుంచి నేను దివ్య నేత్రంతో అక్కడ జరుగుతున్నదంతా గమనిస్తున్నాను, చూస్తున్నాను అన్నారు. ఆశ్చర్యపోయారు దేవతలందరూ కూడా. నిజమా మహానుభావ కళ్ళు మూసుకుని కూర్చుంటే నీకేమి పట్టదనుకుంటున్నాము. నీ దివ్య నేత్రంతో మరి మొత్తం అంతా చూస్తున్నావా అంటే సృష్టి, స్థితి, లయ, తిరోధాన అనుగ్రహాలను నడిపిస్తున్న శక్తినే నేను అని అనుకున్నాడు ఆయన మనసులో. ఆ మనసులో అనుకున్నది దేవతలందరూ గ్రహించారు. గ్రహించిన తర్వాత మరి మీరు కళ్ళు తెరవగానే ఆ యక్షుడు, గడ్డిపరక ఎందుకు మాయమైపోయినాయి అని అడిగారు దేవతలందరూ. ఆ యక్షుడు ఎవరో కాదు, సాక్షాత్తు జగన్మాత ఆదిపరాశక్తి. ఆదిపరాశక్తి యక్షుడు రూపంలో మా మధ్యకి వచ్చింది అమ్మ. ఎందుకు వచ్చింది అంటే, ఆ తల్లి యొక్క శక్తితోనే మనమందరం నడిపించబడుతున్నాము. ఆ తల్లి పంచభూతాలుగా రూపాంతరం చెందింది. ఆ పంచభూతాల ద్వారానే గ్రహాలు, గోళాలు, గ్రహాలలో ఉన్న మరి గ్రహాధిపతులు, అలాగే దేవీ దేవతలు, 84 లక్షల జీవరాశులు, తరువులు, శిలలు, శిల్పాలు, ఖనిజాలు, పర్వతాలు, నదులు, నదీనదాలు, సముద్రాలు ఇవన్నీ కూడా పంచభూతాలతో సృష్టించబడినవి అని పరమేశ్వరుడు దేవీ దేవతలందరికీ చెప్పడం జరిగింది. మరి మీరు కళ్ళు తెరవగానే ఆ యక్షుడు ఎందుకు మాయమైపోయినట్టు అని అడిగారు. అడిగితే అప్పుడు పరమేశ్వరుడు ఇలా చెప్తున్నాడు. అది కాస్మిక్ ఎనర్జీ అనబడే ఒక విశ్వశక్తి. ఈ సమస్త విశ్వాలను నియమించిన ఆ శక్తి జగజ్జనని, జగన్మాత అంటారు. ఆ జగన్మాతను చూడాలంటే ఈ 2 కళ్ళకు అసాధ్యము, కనపడదు. ఆ జగన్మాత దివ్య నేత్రానికే దర్శనమవుతుంది. నేను ఇంతకాలం తపస్సు చేసినా కూడా నా దివ్య నేత్రంతో ఆ జగన్మాత నిజ స్వరూపాన్ని చూడలేకపోయాను. చూడండి ఎంత బావుందో. ఇప్పటి వరకు కూడా దేవీ దేవతలెవరూ కూడా ఆ జగన్మాతను దర్శించలేదట. పరమేశ్వరుడు మాత్రం ఈ రహస్యాన్ని దేవతలందరకు చెప్పారు. దేవతలందరూ ఆనందంతో, ఆశ్చర్యంతో ఇదంతా ఎలా జరుగుతుంది అని అనుకున్నాము. ఇదా రహస్యము అని ఆనందంతో మరి ఈ రహస్యాలన్నీ పరమేశ్వరుడు ద్వారా ఈ సృష్టికి అందించబడినవి. అంత శక్తివంతుడు పరమేశ్వరుడు. పరమేశ్వరుడు ఒక్కడే ఆది పరాశక్తి యొక్క అంశారూపాన్ని చూసిన వాడయ్యాడు.
దివ్య నేత్రంతో, దివ్య శక్తితో, దివ్య జ్ఞానంతో. అందుకే ఆ యోగీశ్వరుడికి ఇదంతా జరిగింది కూడా వాస్తవానికి మహాశివరాత్రి రోజునే, పర్వదినం. మహాశివరాత్రి పర్వదినం నాడు శివుడికి అంత ప్రాధాన్యత ఇవ్వడంలో ఉద్దేశం ఇదే. ఇక నమశివాయ అంటే, నా అంటే నభము, మా అంటే మరుత్తు, సి అంటే సికి, యా అంటే యజ్ఞి, వా అంటే వారుని. ఇవే పంచమహాభూతాలు నమశివాయలో ఉన్న రహస్యాలు. వా అంటే వారుని, యా అంటే యజ్ఞి. అంటే తనకి పేరు లేదు, రూపము లేదు. రూపము మహాశూన్యము, పేరు పంచమహాభూతాలు. చూడండి. ఎందుకంటే ఈ సృష్టే పంచభూతాలతో నిర్మించబడింది అని తెలుసుకున్న మొట్టమొదటి జ్ఞాన స్వరూపమే జ్ఞానమూర్తి పరమేశ్వరుడు. జ్ఞానము అంటే పరమేశ్వరుడు, చైతన్యము అంటే పార్వతి. అదే శక్తి. అందుకే శివ పార్వతులు ఏకము. వారిని విడివిడిగా చూడడం కుదరదు. అందుకే వారికి ఒకే దేహంలో 2 ఆత్మలుగా, స్త్రీ పురుష దేహాలుగా మనకి చూపించారు. అందుకే లలితా సహస్రనామాల్లో కూడా ఒక అద్భుతమైన వాక్యం ఉంది. శ్రీ శివా శివ శక్తైక రూపిణి అనుంది. శివా శివ, 2 శివలు. శివ అంటే శూన్యము, శివ అంటే శక్తి. అంటే శూన్యమే శక్తిగా రూపాంతరం చెందింది. శూన్యములోంచే సమస్తము ఉద్భవించబడుతున్నాయి. ఈనాటికి అంటే సృష్టి ప్రారంభము నుంచి ఈనాటికి కూడా మహాశూన్యము నుంచే సమస్త సంపదలు, గ్రహాలు, గ్రహ గోళాలు, పాలపుంతలు ఇవన్నీ కూడా శూన్యము నుంచే సంభవిస్తున్నాయి. అంతేకాదు ఏ ఏ గ్రహాలకు ఎంతెంత శక్తి కావాలి, ఎంత ఆహార పదార్థాల వినియోగం ఉంది, అక్కడ ఉన్న జీవాలు అంటే జీవశక్తి ఎలాంటిది, ఆ జీవశక్తి నియామకం కూడా పంచభూతాల సృష్టి. ఇదంతా సృష్టి నుంచే, ఆకాశము నుంచే, శూన్యము నుంచే తయారు కాబడుతుంది. ఎవరు తయారు చేస్తున్నారు అంటే, ఈ శూన్యమునకు ఎవరైతే కర్త, ఆ కర్త కర్మ క్రియ బీజ స్వరూపము, శక్తి స్వరూపము మహాశూన్యము. ఆ మహాశూన్యమే స్త్రీ పురుష సంయోగముగా ఉన్నది. దాన్నే నపుంసకుడు అంటారు. అందుకే పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అంటారు. అంటే మంగళ ప్రదాత, శూన్యము నుంచి సమస్తమును సృష్టించబడుతున్న శక్తి పరమేశ్వరుడు, పరమశివుడు. అందుకే చూడండి, దేవతలందరికీ కూడా కళ్ళు, ముక్కు, చేతులు, అంగములు అన్నీ ఉంటాయి. పరమేశ్వరుడికి ఏ అంగాలు లేకుండా కేవలం శివలింగాన్నే చూపిస్తున్నారు. ఎందుకు అంటే లింగం అంటే ఆత్మ. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మల భాసిత శోభిత లింగం జన్మజ దుఃఖ వినాశన లింగం తత్ప్రణమామి సదా శివలింగం. ఇది లింగాష్టకం. ఇందులో 8 పూసలు అంటే 8 రుద్రాక్షలు, 8 శ్లోకాలతో కూడిన అష్టకం. అష్ట అంటేనే 8. ఇందులో మొట్టమొదటి శ్లోకం గురించి తెలుసుకుందాం. అప్పుడు మనం శివుడంటే ఏంటో తెలుసుకుంటాము, ఆ శక్తి ఎలాంటిదో తెలుసుకుందాం. చదవడం అయితే, బ్రహ్మమురారి సురార్చిత లింగం. బ్రహ్మ అంటే సృష్టికర్త, మురారి అంటే విష్ణువు స్థితికర్త, సురులు అంటే దేవతలు, సురార్చిత లింగం, లింగం అంటే ఆత్మ. అంటే బ్రహ్మ, విష్ణువు, దేవతలు అందరూ కూడా ఆత్మ రూపాన్నే సేవించారు, ఆత్మని తెలుసుకోవడం కోసమే తపస్సులు ఆచరించారు అనే అంతరార్థము ఆ పదాల్లో ఉంది. నిర్మల భాసిత శోభిత లింగం. ఎవరైతే తపస్సులు
ఆచరిస్తారో, ధ్యానాన్ని ఎవరైతే ఆచరిస్తారో, అంటే ధ్యాన యోగ సాధన ఎవరైతే చేస్తారో వాళ్ళ మనసు నిర్మలంగా నిశ్చలముగా ఉంటుందట. శోభ అంటే ప్రకాశము, శోభితలింగం అంటే ఆత్మ ప్రకాశము. తపస్సు చెయ్యాలని చెప్తున్నారు. దాని ద్వారా ఆత్మ ప్రకాశిస్తుంది అని చెప్తున్నారు. ఆత్మ ప్రకాశం జరిగితే ఏం జరుగుతుంది? జన్మజ దుఃఖ వినాశన లింగం. జన్మ జన్మాంతరాలలో చేసిన దుఃఖాలు, పాపాలు, చిన్న చిన్న దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయట. తత్ ప్రణమామి సదాశివలింగం. తత్ అంటే అంతా. తత్ అంటే అంతా, సమస్తము, సర్వము. ప్రణమామి ధ్యానిస్తున్నాను. సదా ఎల్లప్పుడూ. శివ శూన్యము, లింగం ఆత్మ. నేను ధ్యానిస్తున్నాను. ప్రతిరోజు నేను ధ్యానిస్తున్నాను. సదా ఎల్లప్పుడూ నేను ధ్యానిస్తున్నాను. ఎందుకు? ఆత్మను ధ్యానిస్తున్నాను. వెనక నుంచి ఒకసారి వద్దాం. ఇందాక ముందు నుంచి వెళ్ళాము, ఇప్పుడు వెనక నుంచి వద్దాం. వెనక నుంచి ఏంటంటే లింగం అంటే ఆత్మ. సదా ఎల్లప్పుడూ. సదా శివలింగం. శివ అంటే శూన్యము. అంటే ఆత్మ శూన్యములోంచి సదా అంటే ఎల్లప్పుడూ ఏ ప్రయత్నము లేకుండానే ఉద్భవిస్తున్నది. ఆత్మ అంటే చెట్టాత్మ, పుట్టాత్మ, గట్టాత్మ, ఎలకాత్మ, చిలకాత్మ ఇవన్నీ ఆత్మలే. ఇవన్నీ ఈ భూమండలంలే మీద ఉన్న సమస్తము ఆత్మస్వరూపమే. మన మనసు కూడా ఆత్మ, మన బుద్ధి ఆత్మ. ఆత్మ అంటే ఏమిటో అనుకుంటారు. ఆత్మ అంటే ఒక రూపం ఉండదు, ఒక నామం ఉండదు. అది ఒకానొక చైతన్య శక్తి. కాబట్టి వెనక నుంచి వస్తున్నాము. లింగం అంటే ఆత్మ, శివ అంటే శూన్యము, శూన్యము నుంచి ఆత్మ వచ్చిందని, సదా అంటే ఎల్లప్పుడూ, ఎప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ, ఎప్పటి నుంచో. ప్రణమామి ధ్యానిస్తున్నాను. దేన్ని? ఆత్మను. నేను ఆత్మను ధ్యానిస్తున్నాను. తత్ అంటే అంతా. అంతా ఆత్మే అని తెలుసుకున్నాను. అలా తెలుసుకోవడం వల్ల జన్మ జన్మల దుఃఖము తొలగిపోతుంది నాకు. అలా దుఃఖం తొలగిపోవడానికి కారణము నిర్మల భాసిత శోభిత లింగం. నా మనసు నిర్మలంగా, నిశ్చలంగా అయిపోయింది. ఆలోచన రహిత స్థితిలో ఉన్నాను. మహాశూన్యంలోకి ప్రవేశిస్తున్నాను. శూన్యమే దైవము అని తెలుసుకున్నాను. శూన్యమే శక్తి అని తెలుసుకున్నాను. శూన్యమే భగవంతుడు, శూన్యమే శివుడు, శూన్యమే అంతా. తత్ అంటే అంతా. అంతా శూన్యమే అని తెలుసుకున్నాను. కాబట్టి నిర్మల భాసిత శోభిత లింగం. ఎప్పుడైతే మనసు నిర్మలంగా, నిశ్చలంగా అయిపోతుందో అప్పుడు ఆత్మ ప్రకాశముగా ఉంటుంది. శోభ అంటే ప్రకాశం అని చెప్తున్నాము. నిర్మల భాసిత శోభిత లింగం. ఆత్మ ప్రకాశవంతమైపోతుంది. అలా ప్రకాశవంతం అవుతుందని తెలిసే సురులు, దేవతలు, మురారి, విష్ణువు, బ్రహ్మ అందరూ కూడా ఇదే సాధన చేస్తున్నారు. ఇందాక ముందు నుంచి చెప్పుకున్నాం, ఇప్పుడు వెనక నుంచి చెప్పుకున్నాం. లింగాష్టకంలో మొదటి పద్యపాదము ఎంత అద్భుతంగా ఉందో చూడండి. అంటే ఇప్పుడు మనతో పూజలు అందుకుంటున్న దేవీ దేవతలు కూడా తపస్సులు ఆచరించే శక్తివంతులుగా రూపాంతరం చెందారు. మనం మాత్రం జనన మరణ చక్రంలో పడి నలిగిపోతూ పునరపి జననం, పునరపి మరణం. మళ్ళీ భూమి మీదకి వస్తున్నాం, వెళుతున్నాం. మళ్ళీ శరీరదారులుగా వస్తున్నాం, వెళుతున్నాం. జ్ఞానం లేదు, బుద్ధి లేదు, అవగాహన లేదు, ఆలోచన విధానంలో తేడా లేదు, మాట తీరులో మార్పు లేదు. ఎక్కడేసిన గొంగళే అక్కడే ఉంది. ఇంకెందుకు కోటి పూజలు, ఇంకెందుకు భజనలు, ఇంకెందుకు సేవలు, ఇంకెందుకు అన్నదానాలు? వాటి వల్ల ప్రయోజనం ఏముంది? శూన్యము. మనసు మారనప్పుడు, బుద్ధిలో విచక్షణ పెరగనప్పుడు ఎంత చేసినా శుద్ధ దండగా. అందుకనే ఈరోజు
మహాశివరాత్రి పర్వదినం కాబట్టి విశేషమైన శివుడికి ప్రాధాన్యతనిచ్చే ఈ పండుగ యోగులందరి పండుగ. ఇక ఉపవాసము అంటే స్- భగవంతుడికి సమీపముగా జీవించడము. ఎక్కడున్నాడు భగవంతుడు? నాలోన ఉన్నాడు, నీలోన ఉన్నాడు, అంతటా ఉన్నాడు. అందుకే తనికెళ్ళ భరణి గారు అద్భుతమైన విషయం చెప్పారు. నాలోన శివుడు కలడు, నీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు నీలోన గల శివుడు ఒక కన్ను తెరవగలడు, రెంటిని మూయగలడు. చూడండి ఎంత బాగుందో. దివ్యనేత్రం తెరుచుకోవాలి అన్న పరమేశ్వర అనుగ్రహం ఉండాలి. అలాగే మరణంలో కూడా పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఉండాలి. అందుకే అతను శ్మశాన వాసి అన్నారు. మరణ సమయంలో ఎందుకు పరమేశ్వరుడు జీవుల చెంత ఉంటాడు అంటే, జీవులు చేసుకున్న ప్రారబ్ధ కర్మలలో ఏదైనా కాస్త ధ్యానము ఉందా అని చూస్తారట. ధ్యానం అంటే కర్మ, కర్మ అంటే పని. ఇలా ఎవరైతే ధ్యానం ఆచరిస్తూ ఉంటారో వాళ్ళకి పరమేశ్వర కటాక్షం ఉంటుంది. ఎందుకంటే ఆది యోగి, ధ్యానము అంటే యోగమే. కాబట్టి ధ్యాన యోగ సాధకులకు అద్భుతమైన ప్రవేశం ఉంటుంది. అదే అంతరంగ ప్రవేశము. అంతరంగము అంటే కైలాసము, అంతరంగము అంటే వైకుంఠము, అంతరంగము అంటే మహాక్షేత్రము. ఇది మహా దివ్య క్షేత్రము. మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే. కాబట్టి ఒక్క పరమేశ్వరుడు ఒక్కడే ఆది పరాశక్తి యొక్క నియామక శక్తిని తెలుసుకున్నవాడు. ఇక దేవీ దేవతలు ఎవరూ కూడా ఆ శక్తిని చూసిన వారు గాని, దివ్య నేత్రంతో లేదా దర్శించిన వారు గాని లేరు. అలాంటి పరమేశ్వర శక్తి గురించి ఈ రోజు మాట్లాడుకుంటున్నామంటే మనం అందరం కూడా ప్రమద గణాలం అయి ఉంటాము. ఈశ్వరుడి దగ్గర ప్రమద గణాలే మనమంతా. అందుకనే మళ్ళీ 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 మన ప్రథమ దైవమైన పరమేశ్వరుడు గురించి మాట్లాడుకుంటున్నాము. అన్ని జీవులలోనూ శివుడే ఉన్నాడు. అందుకే శ్వాస ఉంటే శివం, శ్వాస వదిలితే శవం. శ్వాసని శివం అని ఎందుకన్నారంటే, ప్రాణవాయువు ఆధారంగానే సమస్తము నడిపించబడుతుంది. ఆ ప్రాణవాయువే శివుడు. ఆ ప్రాణవాయువుతో కూడిన శక్తే పార్వతి. అంటే ఆత్మ. ఆత్మ అంటే పార్వతి, ప్రాణవాయువు అంటే శివుడు. శివుడు లేని ఆత్మ లేదు, ఆత్మ లేని శివుడు లేడు. ఆత్మ శివుడు కలిస్తేనే సృష్టి. అందుకే ఈరోజు మనం అద్భుతమైన విషయాలను తెలుసుకున్నాము. మరొక సంఘటన చెప్పుకుందాము. మీకు ఇందాకే చెప్పాను, హాలాహలము. ఆ హాలాహలము ఎంతటి శక్తివంతమైందంటే, ఆ మందర పర్వతం చిలికినప్పుడు వచ్చిన హాలాహలము ఒక్క బొట్టు గనక కింద పడితే దాని యొక్క ప్రభావంతో కొన్ని వందల వేల లక్షల సంవత్సరాలు సృష్టి జరగకుండా ఆగిపోద్దట. అంత పవర్ఫుల్ అన్నమాట ఆ విషం, హాలాహలం. సృష్టి ఆగిపోతుందట ఒక్క చుక్క పడితే. మరి అలాంటిది అంత పెద్ద హాలాహలాన్ని తన కంఠములో బంధించాడు అంటే పరమేశ్వరుడి యొక్క శక్తి అనంతం అని తెలుసుకోవాలి. ఆ శక్తి ఆయనకి ఎలా ప్రాప్తించింది? తపస్సు ద్వారా. అదే సాధన, అదే శ్వాస మీద ధ్యాస. అందుకే ఆయన యోగీశ్వరుడు, ఆది యోగి. ఎందుకంటే అంత పవర్ఫుల్ ఫలితాన్నిచ్చే హాలాహలాన్ని ఆ కంఠంలో బిగించడానికి అతనికి ఎంత శక్తి కావాలో ఒక్కసారి ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్. అందుకే ఆ శక్తిని ఆ కంఠములో నిలువ చేసినది పార్వతి. అందుకే ఆ రోజు గుర్తుగా మహాశివరాత్రి పర్వదినం జరుపుకుంటూ
ఒకంత జాగారాలతో, ఉపవాసాలతో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం చేస్తారు. అది కూడా అర్ధరాత్రి దాటిన తర్వాత, 12 గంటలు దాటిన తర్వాత. ప్రభాత కాలంలో కాదండి. 12 గంటలు దాటిన తర్వాత, అంటే అర్ధరాత్రి ఆ శివపార్వతుల కళ్యాణం ఎందుకు చేస్తారు అంటే, సృష్టి నియామక శక్తి చేసినది తల్లి. ఆ సృష్టిని కొలాప్స్ కాకుండా, అంటే నిర్వీర్యము కాకుండా, సృష్టి నాశనం కాకుండా కాపాడుతున్నాడు పరమేశ్వరుడు, పరంధాముడు. అందుకే ఆ కాపాడుకోవడానికి గుర్తుగా జరిగిన ఆ రోజు సంఘటన, రాత్రిని మహాశివరాత్రిగా కీర్తిస్తున్నారు. మహాశివరాత్రిగా గౌరవిస్తున్నారు. అది యదార్థంగా జరిగిన